హలో వైటీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటబ్బా పొద్దున్నే పొగను చూపిస్తుందేమో అనుకుంటున్నారు. అది పొగ కాదండి బాబు, మంచు. మా సైడ్ అయితే 2 days నుంచి మంచు బాగా కురుస్తుంది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. లోపల వర్క్ అంతా ఫినిష్ చేసి బయట వర్క్ చేద్దామనేసి బయటకు వచ్చానన్నమాట. ఇక్కడ అదేంటోనండి, రోజు మంచిగా ముగ్గులు వేయాలనిపిస్తుంది. కానీ వేసిన ముగ్గులు ఈవినింగ్ వరకు ఉండవు. వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ఆ ముగ్గులు చెరిగిపోతూ ఉంటాయి. అందుకే ముగ్గులు వేయను ఎక్కువ. ఈలోపు అయితే మా చిన్ను లేచాడు. లేచిన తర్వాత వానికి ప్రొమ్మగానే తొలిచిచ్చాను, తింటున్నాడు. మేమైతే టీ పెట్టుకొని తాగుతున్నాం ఇక్కడ. ఏంటోనబ్బా, మా చిన్నులో అయితే చాలా చేంజెస్ వచ్చాయి. వాడే ఓన్గా తింటున్నాడు. మా బాబులో చేంజెస్ చూసి స్కూల్కి పంపిస్తే అయిపో కదా అనిపిస్తుంది ఈ ఇయర్. బట్ ఇంకా అక్షరాభ్యాసం చేయించలేదన్నమాట. చేయించి స్కూల్కి పంపించాలి. కానీ స్కూల్కి పంపించాలంటేనే భయంగా ఉంది. ఎలా ఉంటాడో, ఎలా తింటాడో, ఎలా ఆడుకుంటాడో అనేసి. ఇక్కడనే నేను పూజ చేసుకుంటున్నాను. ఎందుకో తెలియదు, పూజ చేసుకుంటే ఆ డే మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అందుకే మంచిగా పూజ చేసుకోవాలనిపిస్తుంది రోజు. బట్ రోజు చేయడం అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కష్టంగా ఉంటుంది కదా, అందుకే రోజు చేయను. ఈరోజు బాక్స్లోకి అయితే టమాటా రైస్ చేద్దామనేసి అనుకుంటున్నాను, ఈజీ వేలో. మా చిన్ను కూడా ఇష్టంగా తింటాడన్నమాట టమాటా రైస్. అదేంటో పిల్లలకి ఇష్టమైన వంట చేస్తేనే ఆ రోజు మొత్తం హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు సరిగ్గా తినకపోతే అస్సలు మనసు పట్టదు మనకి. అందుకే వాడికి నచ్చింది చేస్తున్నాను ఈరోజు. అందరు టమాటా రైస్లో పల్లీలు వేయకపోవచ్చు, నేనైతే వేస్తాను ఇక్కడ. ఎందుకంటే మా బాబుకి పల్లీలు అంటే చాలా ఇష్టం, వాటి కోసం వేస్తున్నాను ఇక్కడ. అదేంటో అసలు డైలీ వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను, కానీ అస్సలు వీలవ్వట్లేదు. మా బాబుని చూసుకోవడానికి, మా పాపను చూసుకోవడానికి టైం అయిపోతుంది ఇక్కడ. పిల్లలు పుట్టక ముందేమో చాలా టైం ఉండే, అప్పుడు స్టార్ట్ చేయలేదు నేను యూట్యూబ్. బట్ పిల్లలు పుట్టాక స్టార్ట్ చేద్దామని ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పుడేమో అస్సలు టైం ఉండట్లేదు. బయటికి వెళ్ళి వీడియోస్ తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ మా చిన్న పాప ఉంది కదా, అందుకే అసలు బయటికి వెళ్ళడానికి అస్సలు టైం ఉండట్లేదు. అసలే మళ్ళీ ఇది చలికాలం. ఇక్కడ నేను చూపిస్తున్న ప్రాసెస్లో టమాటా రైస్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం హైలైట్ వస్తుంది. ఇలా ఈజీ వేలో టమాటా రైస్ చేసుకోవచ్చు. మా బావనైతే టేస్ట్ బాగుందన్నారు. ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నమాట. ఎందుకంటే మా అమ్మ వచ్చారు మా పిల్లల్ని చూడడానికి. చాలా డేస్ అవుతుంది మా అమ్మ వాళ్ళు రాక ఇంటికి. పిల్లలు నానమ్మలు అమ్మమ్మలు ఇంటికి వస్తే చాలా హ్యాపీగా ఉంటారు కదా. అదేంటో మా అత్తమ్మ వచ్చినా చాలా హ్యాపీగా ఉంటాడు మా చిన్నోడు, మా అమ్మ వచ్చినా చాలా హ్యాపీగా ఉంటాడు. మా అమ్మ అచ్చుడుతోనే చూడండి, మా చిన్నోడు బాల్ తీసుకొచ్చి అమ్మమ్మ ఆడుకుందాం పట్టు అనేసి ఆడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మా అమ్మ ఆఫ్టర్నూన్ సీరియల్ చూస్తుంది అన్నట్టు, మా బాబేమో బాల్తో ఆడుకుందాం పట్టమ్మమ్మ అనేసి ఆడుతున్నాడు. మా అమ్మ అటు సీరియల్ చూస్తుంది, ఇటు ఆడుతుంది, అటు సీరియల్ చూస్తుంది, ఇటు ఆడుతుంది. మా చిన్నోడేమో అమ్మమ్మ బాలే అంటూనే ఉన్నాడు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తేనైతే మస్తు నవ్వొచ్చింది. అబ్బా, మా అమ్మ అచ్చుడేమో కానీ మాకైతే మస్తు టెస్ట్ దొరికింది. నిజంగా చెప్పాలంటే చేయక పనులు చేస్తే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అటు చిన్నుని చూసుకోవడం, ఇటు పాపను చూసుకోవడం అంటే చాలా ఇబ్బంది అయ్యేది. ఈలోగా వంట అయితే ఫినిష్ చేసేసాను. ఇక వంట చేసి పడుకుందాం, రెస్ట్ చేసుకుందాం అనే టైంకి మా పాప లేచింది. మా పాప లేచి ఊకుంటుందా అంటే అస్సలు ఊకోదు. నిజం చెప్పాలంటే మా పాప బెటరే అనుకోవచ్చు. మా బాబు అయితే చిన్నప్పుడు బాగా ఏడ్చేవాడు. మా పాప రైమ్స్ పెడితే వినుకుంటూ బాగా మంచిగా ఆడుకుంటుంది అన్నమాట. అదేంటో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 2 months ఉండి ఇక్కడికి వచ్చేసరికి ఏదోలా ఉంది. కానీ ఏం చేద్దాం, ఎవరి పనులు అల్లకుంటాయి కదా. ఈలోగా ఈవినింగ్ అయిపోయింది. మా బావ వచ్చారు. వచ్చి రాగానే వాడు బండి ఎక్కుతా అన్నాడు. ఇక ఏం చేసేది ఏం లేక మా బావ బయటికి తీసుకెళ్ళాడు కాసేపు. బయటికి వెళ్తే ఊకుంటాడా అనుకుంటే మరి స్ట్రైట్ షాప్కి తీసుకెళ్తాడు. షాప్కి తీసుకెళ్ళి నాన్న ఉబిక్కి కావాలి అంటాడు. ఇక చేసేది ఏం లేక మా ఆయన కూడా మా బాబుకి బిస్కెట్ కొనిస్తాడు. కొనిచ్చిన తర్వాత అప్పుడు కూల ఇంటికి వస్తాడు. మరి ఇంటికి వచ్చి సైలెన్స్ ఉంటాడు అనుకుంటే అది అస్సలు కానే కాదు. ఇక స్టార్ట్ ABCలు 1 2 3లు యాపిల్స్ బనానా అనేసి స్టడీ పర్పస్లు అన్నీ పెడతాడు. వీటిని చూస్తే పాపం వాడిని స్కూల్కి పంపించాలనిపిస్తుంది. కానీ పంపిస్తే ఎలా ఉంటాడో ఏంటో అని అనిపిస్తుంది. మా బాబుకి ఇంకా 3rd birthday కాలేదన్నమాట, అందుకే స్కూల్కి పంపిస్తలేము. ఇక్కడ చూడండి మా బాబు ఎంత మంచిగా పెడతాడు, కరెక్ట్ వాటి ప్లేస్లోనే పెడుతున్నాడు అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టు నైట్. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఆల్.